అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా ఒక భయం, అనేకమైన ప్రశ్నలు ఉన్నాయండి. జగన్మోహన్ రెడ్డి చేసిన బీభత్సం, జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచక పరిపాలన, జగన్మోహన్ రెడ్డి సృష్టించిన విధ్వంసమైన పరిపాలన చూసిన తర్వాత రాష్ట్రంలో ప్రజానికాన్ని మొత్తానికి కూడా ఒక భయం వేసింది. ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుందా? అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇక జీవితం ఉంటుందా? ఈ రాష్ట్రంలో మనకి బ్రతకడానికి మనుగడ ఉంటుందా? మన బిడ్డలకి భవిష్యత్తు ఉంటుందా? అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ ఎప్పుడు కళ్ళు తెరుస్తుంది? మళ్ళీ ఎప్పుడు ఊపిరి పోసుకుంటుంది? 2014లో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో అప్పుడప్పుడే పుట్టి అప్పుడప్పుడే ఊపిరి పోసుకుంటున్న అమరావతి రాజధానిని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని ఒక్క ఛాన్స్ అని పేరుతోటి ప్రజల్ని మాయ చేసి, నమ్మించి, మోసం చేసి, తడిగుడ్డలతోటి గొంతులు కోసి అధికారం చేపట్టిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర రాజధాని అమరావతిని చంపేశాడు. వెలుగుల్లో ఉండాల్సిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చీకట్లోకి తోసేశాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని 30 ఏళ్ళు వెనక్కి పంపించేసి అంధకారంలోకి నెట్టేశాడు. అలాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ బాగుపడుతుందా? మళ్ళీ అభివృద్ధి పరంగా పరుగులు పెడుతుందా అని అనేకమైన ప్రశ్నలు రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా మదిలో మెసులుతూ ఉన్నాయండి. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక ధైర్యం వచ్చింది. ఈ 10 నెలల కాలంలో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు అని ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ 10 నెలల కాలంలో కూడా ప్రజలందరికీ ఒక ధైర్యం వచ్చింది, ఒక నమ్మకం వచ్చింది. రోజు రోజుకి ఇంకా నమ్మకం దృఢపడుతుంది, బలపడుతుంది. ఈరోజు మా బిడ్డలకు ఒక భవిష్యత్తు వస్తుంది, మళ్ళీ రాజధాని ఊపిరి పోసుకుంటుంది, మళ్ళీ రాష్ట్రానికి వెలుగులు వస్తున్నాయి. గత ప్రభుత్వాన్ని తలుచుకుంటే భయం వేసింది, నేటి ప్రభుత్వాన్ని తలుచుకుంటే ధైర్యం వస్తుంది. ఈ ధైర్యం ఇలానే కొనసాగాలి, మళ్ళీ ఏ అరాచక శక్తులు ఈ రాష్ట్రానికి రాకూడదని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ కూడా భగవంతుని ప్రార్థిస్తున్నారు. ఈ గడిచిన 10 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా 20,000 కిలోమీటర్ల మేరకు రోడ్ల మరమ్మతులు జరిగాయి. ఈరోజు అద్దంలాగా మెరుస్తున్నాయి రోడ్లన్నీ కూడా, దానికి ప్రజలే సాక్ష్యం. ఈరోజు టెన్షన్గా 1వ తారీఖు పేదవాళ్ళందరికీ మనం పెన్షన్లు అందజేస్తున్నాం, ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. ఈరోజు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల జీవితాన్ని నాశనం చేయాలని ఎవరైతే చదువుకునే విద్యార్థులకి ఫీజు బకాయిలు పెట్టాడో ఆ పెండింగ్ బిల్లులన్నింటినీ కూడా, ఆ పెండింగ్ ఫీజు బకాయిలన్నింటినీ కూడా, రీఎంబర్స్మెంట్ డబ్బులన్నింటినీ కూడా విడుదల వారీగా ఈరోజు యువ నాయకుడు విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారి చొరవతోటి అన్ని విడతల వారీగా క్లియర్ చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు విద్యార్థుల కళ్ళల్లో, విద్యార్థుల జీవితంలో ఒక ధైర్యాన్ని, ఒక ఆనందాన్ని నింపడం కూడా జరుగుతుంది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలలో అండి రాష్ట్రానికి పరిశ్రమలు రావాల్సింది పోయి, రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు రాష్ట్రానికి రాకుండా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయాయి. సరే, జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎటువంటి పరిశ్రమలు తీసుకురావడం లేదు. అతని చేతగానితనం, అతని మూర్ఖత్వం, అతని క్రూరత్వం. కనీసం ఉన్న పరిశ్రమలైనా సరే గతంలో చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఎంఓయూల మీద సంతకాలు చేయించుకొని, భూములు కేటాయింపు చేయించుకొని పనులు ప్రారంభించమైన కంపెనీలైనా సరే ఉంటాయా అనుకుంటే లంచాల వసూల ముసుగులో రాక్షసత్వం చూపించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడితే నేను తట్టుకోలేను, రాష్ట్రంలో యువతకి ఉద్యోగ అవకాశాలు వస్తే నేను తట్టుకోలేను, ఇది సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఎదిగితే నేను తట్టుకోలేను, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంపేయాలని ఒక లక్ష్యంతో నాడు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న దిక్కుమాల నిర్ణయాల వల్ల అనంతపూర్ జాకీ పరిశ్రమ పారిపోయింది. ద గ్రేట్ అమర్ రాజా బ్యాటరీ సంస్థ ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము ఉండమని వెళ్ళిపోయింది. వైజాగ్, నేను వైజాగ్ని రాజధానిగా చేసుకుంటా, వైజాగ్లోని ఇల్లు కట్టుకుంటా, వైజాగ్ని మొత్తం కబ్జా చేస్తానన్నమాట జగన్మోహన్ రెడ్డి. అదే వైజాగ్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఒక సంస్థ లూలు సంస్థ 2017లో చంద్రబాబు నాయుడు గారు కృషితోటి ప్రపంచంలోనే దాదాపుగా 275 మాల్స్, హైపర్ మాల్స్ ఉన్న లూలు సంస్థ ఇతర రాష్ట్రాల వాళ్ళు పోటీ పడుతున్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో, అతను దార్శనికతను చూసి ఆ రోజు 2017లో మన రాష్ట్రానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వైజాగ్లో హార్బర్ పార్క్ సంబంధించిన భూములు దాదాపుగా 13.48 ఎకరాలు ఆ రోజు వాళ్ళకి కేటాయించి ఎంవైఎల్ మీద సంతకాలు పెడితే మన దరిద్రం, మన దౌర్భాగ్యం, మనం అధికారం కోల్పోయాం.
సైకో జగన్మోహన్ రెడ్డికి అధికారం కేటబెట్టాం, ఆయనకి చేతులకు ఇచ్చాం. ఇచ్చిన తర్వాత ఏ లూలు మాల్కైతే మనం భూములను ఇచ్చామో, ఏ అభివృద్ధి పనులకైతే మనం భూములను ఇచ్చామో ఆ భూముల్ని మొత్తం వెనక్కి లాగేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. నేను అడిగిన కప్పవు నాకు కట్టకపోతే మీరు ఇక్కడ మాల్ కాదు కదా ఇటుక కట్టినా సరే ఆ ఇటుకను కూల్చేస్తాను వాళ్ళని బెదిరిస్తే, నీ పరిపాలనలో ఇక్కడ మేము ఎటువంటి మాలు కట్టమండి, మీరు వద్దు మీ భూములు వద్దని చెప్పేసి వాళ్ళు పెట్టుకుని ఎంఓని రద్దు చేసుకొని తమిళనాడు కోయంబత్తూరుకి వెళ్ళి అక్కడ ఒక మాల్ స్టార్ట్ చేసుకున్నారండి. అది జగన్మోహన్ రెడ్డి రాక్షసత్వం. రాష్ట్రానికి అతనికి పరిశ్రమలు తీసుకురావడం చేత కాలేదు, కానీ వచ్చిన పరిశ్రమలు కూడా ఉండనివ్వలేదండి గతంలో జగన్మోహన్ రెడ్డి. అంత రాక్షసత్వం చూపించాడు. ప్రతిదీ డబ్బే. నాకు డబ్బు ఇస్తేనే మీరు ఇక్కడ ఉంటారు, నాకు లంచం ఇస్తేనే మీరు ఇక్కడ ఉంటారు, నాకు మంచం వేస్తేనే మీరు ఇక్కడ ఉంటారు, లేకపోతే మిమ్మల్ని ఉండనివ్వను. మీరు ఎన్ని పర్మిషన్లు తీసుకొచ్చి నిర్మాణాలు కట్టినా సరే వాటిని జేసీబీలతో కూల్చేస్తాను, నేలమట్టం చేస్తాను వాళ్ళని బెదిరించి భయపెడితే ఎందుకుంటారండి? పారిపోయారు. ఇవన్నీ చూసి ప్రజలు విసుగు చెంది రాజన్న పరిపాలన తీసుకొస్తాన జగన్మోహన్ రెడ్డి రాక్షస రాజ్యం చేశాడు ఈ రాష్ట్రాన్ని. రాక్షస పాలన చూపిస్తున్నాడు. ఇటువంటి సైకోని భరించడం మన వల్ల కాదని జగన్ని ఓడించారు ప్రజలు. 151 స్థానాలు నావని విర్రవీగిన జగన్ని 11 స్థానాలకు పడేశారు ప్రజలు. ప్రతిపక్ష స్థానం లేకుండా చేశారు ప్రజలు. అయినప్పటికీ జగన్ ఓడిపోయినప్పటికీ కూడా ప్రజలకు అంత సంతోషంగా ఉన్న రాష్ట్రంలో సైకో పోయాడు. మళ్ళీ ప్రజల పరిపాలన వచ్చింది, ప్రజా పరిపాలన వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ధైర్యంగా ఉండొచ్చు, మన బిడ్డలు ధైర్యంగా చదువుకోవచ్చు, మన బిడ్డలకి ఒక మంచి భవిష్యత్తు ఉంటుందని ఒక నమ్మకం ఉంది. కానీ జగన్ సృష్టించిన అరాచకాలను చూసిన తర్వాత మన రాష్ట్రానికి ఎవరు వస్తారు? ఇంకా ఏ నమ్మకంతో మన రాష్ట్రానికి వచ్చి పరిశ్రమలు కానీ పెట్టుబడులు కానీ పెడతారు? ఎట్లా నమ్ముతారు మనల్ని? ఎందుకంటే ప్రభుత్వాలు ఇప్పుడు శాశ్వతం కాదు కదా అని. కానీ ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం ఏదైనా ఉంది అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. తిరిగాడండి ఈ 10 నెలల కాలంలో. మళ్ళీ పారిశ్రామికవేత్తలందరి దగ్గరికి తిరిగాడు, పెట్టుబడుల సదస్సులకు వెళ్ళాడు, ఎంఓఎల్ మీద సంతకాలు పెట్టించుకున్నాడు. సంతకాలు పెట్టించుకోవటమే కాదు, వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇచ్చాడు. ఏ ప్రభుత్వాలు మారినా సరే మిమ్మల్ని టచ్ చేసే ఛాన్స్ ఉండదు, అంత పారదర్శకంగా మీకు మేము పర్మిషన్లు ఇస్తాం, ధైర్యంగా అడుగులు ముందుకు వేయండి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైకో పరిపాలన ఉండదు, సైకోలు రాజ్యం వేలరు, సైకోలు అనే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేకుండా తరిమేసే బాధ్యత నేను తీసుకుంటా. మా రాష్ట్రంలో మీరు నిర్మాణాలు చేపట్టండి, పెట్టుబడులు పెట్టండి, పరిశ్రమలు తీసుకురండి, మా రాష్ట్రంలో నెలకొల్పండి, మా రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి. మీ సంస్థల్లో మీకు కావాల్సిన భూములు నేను కేటాయిస్తా, మీకు కావాల్సిన పరిసరాలు నేను ఇస్తా, మీకు కావాల్సిన ఎన్విరాన్మెంట్ నేను క్రియేట్ చేసి ఇస్తాను, ధైర్యంగా ముందుకు రండి అన్నాడు. 1కి 10 సార్లు వాళ్ళని కలిసి వాళ్ళలో ఒక ధైర్యాన్ని నింపి ఈరోజు ఆ ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా మళ్ళీ వెనక్కి తీసుకొస్తున్నాడు. దట్ ఈజ్ నారా చంద్రబాబు నాయుడు గారు. లూలు 2017లో ఎంఓయూ మీద సంతకం పెట్టించుకుంటే 2019లో మనం అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసి భయపడి పారిపోయారండి. ఆ రోజే వీళ్ళు పనులు ప్రారంభించుంటే ఈ పార్టీకి లూలు హైపర్ మాల్, హైపర్ మార్కెట్ అద్భుతంగా వైజాగ్లో విస్తరించబడేది. చెడగొట్టేశాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఈరోజు మళ్ళీ వాళ్ళు వెనక్కి వచ్చారంటే సంతోషమైన విషయం. ఏ వైజాగ్ నుంచి అయితే వెళ్ళిపోయారో, ఏ భూములు అయితే జగన్మోహన్ రద్దు చేశారో అదే వైజాగ్లో అవే భూములు మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక జీవో ఇచ్చి వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇచ్చింది, ఆ భూములు కేటాయించింది, మీరు పనులు మొదలు పెట్టుకోమని చెప్పింది. ఈరోజు ఆ లూలు సంస్థల వాళ్ళు కూడా చెప్పారు, మీరు కేటాయించిన భూముల్లో మేము ఈరోజు పిల్లలు ఆడుకునే దానికి ఒక అమ్యూజ్మెంట్ పార్క్ కడతాం, 8 మాల్స్ తోటి 8 స్క్రీన్స్ తోటి మొత్తం అన్నీ ఒక థియేటరైజ్డ్గా పెద్ద మాల్ కట్టేస్తాం, మీరు ఏదైతే ఆశిస్తున్నారో దానికి తగినట్లుగానే అద్భుతంగా నిర్మాణం చేస్తాం, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు అవకాశాలు కల్పిస్తాం, మా సంస్థను ఇక్కడ నెలకొల్పుతామని చెప్పేసి వాళ్ళు కూడా అంగీకరించడం ఇది ఒక సంతోషకరమైన విషయం. ఈరోజు అధికారం అంటే అనుభవించటమో దర్పం చూపించడమో కాదండి. అధికారం అంటే అధికారం చేపట్టడం అంటే రాష్ట్రాన్ని బాగు చేయటం, ప్రజలకి ధైర్యాన్ని ఇవ్వటం, యువతకు ఒక భవితను చూపించటం, నిరుద్యోగులకు ఒక దారిని చూపివ్వటం. ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా అగ్రస్థానంలో నిల్చోబెట్టడం, అది రాజకీయం అంటే, అది అధికారం అంటే.
అది చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఈరోజు చేసి చూపిస్తున్నారు. నాకు దర్పం అవసరం లేదు, నేనేమి దౌర్జన్యాలు చేయాల్సిన అవసరం లేదు. ఈ భూమి మీద ఎవడు శాశ్వతం కాదు. మనం చేసే మంచే మనకి శాశ్వతం. మనం చేసే మంచే మన భావితరాలకు ఒక దారి, ఒక బాట. భావితరాల భవిష్యత్తును ఎవడు నాశనం చేయకూడదు. అలా నాశనం చేసిన వాడు ఎప్పుడు కూడా ఈ భూమి మీద ఎక్కువ కాలం ఉండడు. ప్రజల గుండెల్లో ఎప్పటికో ఎక్కువ కాలం ఉండడు. వాడు ఎన్ని అబద్ధాలు ఆడినా, ఎన్ని నాటకాలు ఆడినా సరే ఆ స్థానం పర్మనెంట్గా ఉండదు. కాబట్టి ప్రజల్ని ఇబ్బందులు పెట్టే పనులు మనం ఏది చేయొద్దు. రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలి. ప్రజలు రాష్ట్రం బాగుంటేనే మనము బాగుంటాం, మన రాజకీయాలు బాగుంటాయని ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేసే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. గత రాక్షసత్వం పోయింది, ఈరోజు రామరాజ్యం వచ్చింది. రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయి, రాజధాని నిర్మాణం పనులు జరుగుతున్నాయి, పోలవరం పనులు పరుగులు పెడుతున్నాయి. ఈరోజు యువత విద్యార్థుల కళ్ళల్లో సంతోషాన్ని చూస్తున్నాం. ఆడపడుచులు సంతోషంగా రోడ్ల మీదకి వస్తున్నారు. ఏ ఆడపడుచుల్ని ఎవరు కూడా, ఏ పోలీసు వాళ్ళు కూడా రాజధాని కోసం ఏమీ యుద్ధాలు చేసి కొట్టట్లేదు. ఈరోజు రాష్ట్ర రాజధాని అమరావతి శరవేగంగా పనులు పూర్తయి ముందుకు వెళ్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ గాడిలోకి వస్తుంది. చీకట్లలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ వెలుగుల్లోకి వస్తుందంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు. థ్యాంక్ యూ సో మచ్ నారా చంద్రబాబు నాయుడు గారు. మీలాంటి వాళ్ళు ఉండటమే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసుకున్న ఒక గొప్ప పుణ్యం అండి. ఈ రాష్ట్ర ప్రజలు ఎంతోమంది దేవుళ్ళకు మొక్కుతుంటారు, పూజలు చేస్తుంటారు. కనపడని దేవుళ్ళు వాళ్ళైతే కనిపించే దేవుడే మీరు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఈ రాష్ట్రం కోసమే మీరు పుట్టినట్లున్నారు. ఆ భగవంతుడు మీకు ఇంకా నిండు నూరేళ్ళు ఆరోగ్యం ప్రసాదించి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి మీరు ఒక బలం అవ్వాలని, మీరు ఒక ధైర్యం అవ్వాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు.